కుండలి ముద్ర ఎలా చేయాలో చూపిస్తాను. దాని ఫలితాలు చెప్పేస్తాను. దాన్ని అభ్యాసం చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే పెట్టుకోండి, నేను చెప్పేటప్పుడు పెట్టుకొని ట్రై చేయండి మీరు కూడా. చూడండి. ఫస్ట్ ఈ యొక్క ఎడమ చేతిని ఏం చేయాలంటే ఇలాగా, ఈ విధంగా శుచి ముద్ర, ఏమంటారు దీన్ని, ఇలా ఈ యొక్క బొటన వేలిని ఈ యొక్క చిన్న ఆ, అంటే స్మాల్ ఫింగర్ ఉంది కదా, లిటిల్ ఫింగర్, అక్కడ టచ్ చేయాలి. టచ్ చేసి మూడు ఈ ఫింగర్స్ను ఇట్లా కలపాలి. మధ్య వేలు అన్నిటిని కూడా దాని మీద పెట్టేసి దీన్ని ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి ఇది కుడి చేయి, కుడి చేయిలో ఇలా పెట్టండి. చూడండి, ఇలా పెట్టండి. క్లోజ్ చేయండి. పైన బొటన వేలు ఉంది కదా, బొటన వేలుతో చూపిస్తున్నాను. బొటన వేలుతో ఇక్కడ చూపుడు వేలు యొక్క దీన్ని ఇలా టచ్ చేయండి. అయిందా? ఇలా పెట్టుకోండి. అలానే మీ యొక్క ఒళ్ళో పెట్టుకోండి. ఓకే, ఇలానే ఒళ్ళో పెట్టుకోండి. ఇట్లా ఇలానే ఒళ్ళో పెట్టుకోండి. ఎస్. సో ఈ ముద్రను కూడా ఎలా చేయాలి? 15 నిమిషాలు పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రం 15 నిమిషాలు చేయండి. ఈ ముద్ర యొక్క అద్భుతమైన ఫలితాలు ఏంటి చూద్దాం. ఈ ముద్ర సెక్సువల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే ఎవరెవరికైతే పిల్లలు పుట్టట్లేదు అని ఉంటారు కదా, ప్రాబ్లమ్స్, ఒక స్పెర్మ్ కౌంట్ రావట్లేదు, ఎగ్స్ రావట్లేదు సరిగా అని చెప్పి చాలామంది సంతానహీనత నుంచి బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది అద్భుతమైన ఫలితం ఇస్తుంది. సెక్సువల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. రీప్రొడక్టివ్ సిస్టమ్ అద్భుతంగా బలంగా తయారు చేస్తుంది. కాబట్టి ఇది అద్భుతమైన ముద్ర. తర్వాత మనలో కుండలిని శక్తి ఉంది కదా, కుండలిని శక్తి కింది నుంచి పైకి రైజ్ చేస్తుంది. చూడండి, మనం ఎంతో ధ్యాన సాధన చేస్తూ కుండలిని శక్తిని నిదానంగా ఒక చక్రం నుంచి ఇంకో చక్రం నుంచి పైకి తీసుకొస్తూ చివరికి మన సహస్రాల దగ్గర తీసుకొచ్చినాక అక్కడ విస్ఫోటనం మనం చెందుతాం. ఇంతకుముందు నేను క్లాస్లో కూడా చెప్పాను మీకు. సో ఆ విధంగా ఈ కుండలిని ముద్ర వలన టోటల్గా మన దేహంలో ఉన్న అన్ని చక్రాలు కూడా యాక్టివేట్ అవుతూ వస్తాయి. రోజుకు ఒక 45 నిమిషాలు మనం చేయలేము దీన్ని. చేస్తే మన అద్భుతంగా మన అన్ని చక్రాలు యాక్టివేట్ అయ్యి మొత్తం బాడీ ఎనర్జైజ్ అయిపోతుంది. నిదానంగా మన ధ్యాన స్థితి కూడా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో తర్వాత మనలో క్రియేటివిటీ బాగా పెంచుతుంది. సృజనాత్మకత అనే దాన్ని అద్భుతంగా పెంచుతుంది ఇది. సో మన దేహంలో ఎలాంటి ఒక దాన్ని ఏమంటారు, ఆ, అలసట వచ్చేది కానీ అలసిపోయేది కానీ ఉండనే ఉండదు. ఎప్పుడు శక్తి ఫుల్గా ఉంటుంది దేహంలో ఈ ముద్ర చేసేటువంటి వాళ్ళకు. దీని నుంచి ఇంకో బెనిఫిట్ ఉంది. చాలామంది లేడీస్, జెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో హార్మోన్స్ అసమతుల్య అయిపోయి ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్, హార్మోన్స్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ అనిపిస్తూ ఉంటారు. రకరకాల ప్రాబ్లమ్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగి దానికి ఏవో టాబ్లెట్స్ ఇస్తారు డాక్టర్స్. ఎన్ని టాబ్లెట్స్ తిన్నా లాభం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ ఎక్కువ అవుతాయి. దానికోసము కాకుండా ఈ ముద్రను వాడుకోండి. ఇట్ విల్ బ్యాలెన్స్ ఆల్ హార్మోన్స్ ఇన్ ద బాడీ. ఓకే. సో ఇది దీని యొక్క ఫలితం. తర్వాత మీ నర్వస్ సిస్టమ్ను స్ట్రెంగ్త్ చేస్తుంది బాగా ఇది. మీ నర్వస్ సిస్టమ్ ఉంది కదా, దాన్ని అద్భుతంగా పెంచుతుంది. సో కాబట్టి ఇన్ని ప్రయోజనాలటువంటి ఈ యొక్క కుండలిని ముద్రను ప్రాక్టీస్ చేయడము అద్భుతమైనటువంటి విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుచున్నాను.